నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరీర్ ఆప్షన్ సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఎంతగానో మన ఛానల్ ఉపయోగపడుతుంది. సో ఈ రోజు వీడియోలో బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ బీఎస్సీ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 4 years ఉంటుంది. సో బీఎస్సీ హానర్స్ అని చెప్పవచ్చు దీన్ని, ఓకేనా. 4 years ప్రోగ్రామ్ ఇది. అయితే మీరు ఫర్దర్గా ఏమైనా చదువుకోవాలంటే ఎంఎస్సీ అగ్రికల్చర్ కూడా చదువుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ 4 సంవత్సరాలు డిగ్రీలో ఈ 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్లో ఎట్లాంటి సబ్జెక్ట్స్ మీరు చదువుతారని మనం డిస్కస్ చేస్తే, సో ప్లాంట్ జెనెటిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటారు. అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించినటువంటి చదువుతూ ఉంటారు, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన చదువుతూ ఉంటారు, హార్టికల్చర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ చదువుతూ ఉంటారు, అగ్రిమోనీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటారు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మీరు చదువుతూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజెస్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల, గుంటూరు డిస్టిక్ నెంబర్ 1 ఉంటుంది. ఈ కాలేజ్ దాదాపుగా 60 నుంచి 100 ఎకరాలలో ఉంటుంది క్యాంపస్. నెంబర్ 1 కాలేజ్ అని చెప్పొచ్చు అగ్రికల్చర్కి. సో నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ కాలేజ్ రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరిలో ఉంటుంది. అదేవిధంగా ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి, చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది. అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజ్ మహానంది, కర్నూలు డిస్టిక్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇప్పుడు చెప్పినవి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజెస్ ఏంటో చూద్దాం. సో కదిరి బాబురావు కాలేజ్ ఫర్ అగ్రికల్చర్ ఇది ఒకటి ఉంది. ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ మార్కాపూర్, ప్రకాశం డిస్టిక్ లో ఉంటుంది. అదేవిధంగా ఎస్బివిఆర్ అగ్రికల్చర్ కాలేజ్ బద్వెల్, వైఎస్ఆర్ కడప డిస్టిక్ లో ఉంది. అదేవిధంగా శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అనంతపురం డిస్టిక్ లో ఉంది. అదేవిధంగా జేసి దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ తాడిపత్రి, అనంతపురం డిస్టిక్ లో ఉంటుంది. అదేవిధంగా ఎర్రంనాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ ఎట్టిచెర్ల, శ్రీకాకుళం డిస్టిక్. ఈ ఎర్రంనాయుడు గారు వచ్చేసరికి ఐ థింక్ ఎంపీ అనుకుంటా. ఆయన ఇప్పుడు లేరు, వారు చనిపోయినట్టున్నారు. సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అయితే నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 884 అగ్రికల్చర్ సీట్స్ ఉన్నాయి. ఇందులో 15% కోటా ఏదైతే ఉందో అవి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి. ఐకార్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ రాసుకొని కూడా ఈ ఆల్ ఇండియా కోటా ద్వారా ఈ 15% సీట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేస్తాం. సో మిగతా 85% సీట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ కోటా కింద ఉంటాయి, ఎంసెట్ ద్వారా ఫిల్ చేసుకోవచ్చు. సో తెలంగాణ గురించి మాట్లాడితే మొత్తం 960 సీట్స్ ఉన్నాయి. సో ఎట్లాంటి జాబ్స్ మనకి ఉంటాయి అనేది మనం డిస్కస్ చేస్తే, సో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. అదేవిధంగా ఫుడ్ టెక్నాలజీ కంపెనీస్లో వర్క్ చేయొచ్చు, అగ్రికల్చర్ మిషనరీ ఇండస్ట్రీస్లో కూడా మీరు పనిచేయచ్చు. అదేవిధంగా సెంట్రల్ అండ్ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో మీరు లెక్చరర్గా కూడా పనిచేయచ్చు ఫర్దర్గా చదివిన తర్వాత. సో నెక్స్ట్ ఎంఎస్ లాంటి ఏమైనా చేసిన తర్వాత. సో ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరర్గా కూడా పనిచేయచ్చు. పురుగుల మందులు అట్లాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వాటిలో కూడా పనిచేయచ్చు. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో కూడా మీరు పనిచేయచ్చు. అదేవిధంగా సీడ్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటిలో పనిచేయచ్చు. బ్యాంక్స్లో పనిచేయచ్చు, ఫార్మ్స్ అండ్ ఫీల్డ్స్లో కూడా మీరు పనిచేయచ్చు. లేకపోతే ఒక 10-15 ఎకరాలు, ఒక 20 ఎకరాలు చేసుకొని మీరే ఒక కొత్త టెక్నాలజీతో మీకు ప్రతి పెస్టిసైడ్స్ గురించి మీకు అవగాహన ఉంటుంది కాబట్టి మీరే సొంతంగా ఒక స్టార్ట్అప్ లాంటి స్టార్ట్ చేసి మీరే బిజినెస్ చేసుకొని మీరే పండించవచ్చు. సో మీకు అన్ని విధాలుగా కూడా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి మనకి అగ్రికల్చర్ సంబంధించిన అటువంటి వాటిలలో. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ రిలేటెడ్ టు ద బిఎస్సీ అగ్రికల్చర్. సో ఇది ఒక సిరీస్ అనమాట, అంటే కెరియర్ ఆప్షన్స్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ అని చెప్పి చాలా చేసాం మనం. రేడియాలజీ గురించి, బీఫార్మసీ, ఫార్మాడీ గురించి చేసాం, బిఎస్సీ నర్సింగ్ గురించి చేసాం. ఇట్లా రకరకాల వీడియోస్ చేస్తానే ఉన్నాం. వెటర్నరీ గురించి కూడా చేసాం. ఇది కూడా అందులో భాగంగా చేశాను. నేను ఇంకా అగ్రికల్చర్ గురించి చాలా డెప్త్ గా సబ్జెక్ట్ తో సహా చాలా ఒక వీడియో చేశాను. అది దాదాపుగా 12 నిమిషాలు ఉంది వీడియో. సో ఇది కొంచెం
షార్ట్ కట్లో ఉండాలని చెప్పి ఈ వీడియోని చేశాను. ఒకసారి మీరు కూడా దాన్ని చెక్ చేయండి. ఆల్రెడీ ఇంకో వీడియో పెట్టాను, ఆ వీడియోని కూడా చెక్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.